ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. వివరాలను మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఐలాపురంలో ప్రభుత్వ భూములకు సంబంధించి అనధికారిక నిర్మాణాలను కూర్చివేస్తున్నటువంటి హైడ్రా ఇందుకు సంబంధించినటువంటి స్పష్టమైన కారణాలను వెల్లడించడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆ భూముల మీద స్టేటస్ కో ఉన్నప్పటికీ దీని మీద ముఖ్యం అనేటువంటి ఆక్రమణదారుడు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వందల ఎకరాల భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డాడు. తాను నిర్మించుకున్నటువంటి 2006లో తాను నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్ కొంత మొత్తంలో భూమిని ఆక్రమించి నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్ చుట్టూ భూ ఆక్రమణలకు తెరలేపినట్టుగా హైడ్రా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం 60 ఎకరాల్లో తన ఫామ్ హౌస్ ఉన్నట్లుగా హైడ్రా తేల్చింది. అంతేకాకుండా ముఖ్యం ఎవరైతే ఉన్నారో ఆక్రమణదారులకు సంబంధించినటువంటి ఒక్కొక్క విషయాన్ని కూడా హైడ్రా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ భూములకు సంబంధించి అనధికారిక నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తున్న నిర్మాణాలకు సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నట్లుగా కూడా దీన్ని ఖండించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ భూములకు సంబంధించి ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఎక్కడా స్టే విధించలేదు. దాని మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. నిబంధనల మేరకు హైకోర్టు సూచనల మేరకే తాము నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఆక్రమణదారులకు సంబంధించి మొత్తం చిట్టా కూడా బయటపెట్టాడు. ముఖ్యంకు సంబంధించి చాలా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా గతంలో విచారణలో వెలుగు చూసినటువంటి విషయాల ఆధారంగా స్థానికులు చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఎంఏ ముఖ్యం అనే మీద దాదాపు 19 కేసులు నమోదైనట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండడం, అదేవిధంగా ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పేద ప్రజలకు అంటగట్టడం, 100 గజాల భూమిని 10 లక్షల చొప్పున అమ్ముకొని మొత్తం కూడా ఆక్రమణలకు తెరతీశాడు. అందుకే పేద ప్రజలు ముఖ్యంను నమ్మి ఈ ఏదైతే G+5 అంతస్తు ఉందో 6 అంతస్తుల భవనం ఉందో అందులో కొనుగోలు చేశారు. కొంతమంది అద్దెకు దిగారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అతన్ని నమ్మి పేద ప్రజలంతా కూడా భూములు కొనుగోలు చేసినట్లుగా కూడా హైడ్రా వెల్లడించడం జరిగింది. సో ముఖ్యంకి సంబంధించి మాదాపూర్లో 12 ఎకరాల విషయంలో కూడా ముఖ్యం మీద క్రిమినల్ కేసు ఉన్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా అతని మీద డబుల్ మర్డర్ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉన్నట్లుగా కేసులు నమోదైనట్లు హైడ్రా విచారణలో వెల్లడించడం జరిగింది. ఎంఆర్ఓను బెదిరించినటువంటి కేసులు, అదేవిధంగా లేఅవుట్లకు సంబంధించినటువంటి తప్పుడు ధృవీకరణ పత్రాలతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. ఇలా ముఖ్యం మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఆక్రమణపైన పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరిపిన తర్వాతనే హైడ్రా ఈ కూల్చివేతలకు సిద్ధమైంది తప్ప ఎక్కడ కూడా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు. ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి ఎక్కడ కూడా హైకోర్టు స్టే ఇవ్వలేదని కూడా రంగనాథ్ స్పష్టం చేశారు. సో ఎవరైతే ఆక్రమణదారులకు సంబంధించి ప్రభుత్వ భూములు అదేవిధంగా ఇనాం భూములకు సంబంధించినటువంటి విషయంలో ఉల్లంఘనలు జరిగి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారో వారిని ఉపేక్షించేది లేదు. వాళ్ళు చేపట్టినటువంటి అనధికారిక నిర్మాణాలను నిబంధనల మేరకే కూల్చివేస్తామన్నట్లు కూడా హైడ్రా ప్రకటించింది. అయితే ఇదే సమయంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజల జోలికి వెళ్లడం లేదు. ఫామ్ హౌస్లో ఏవైతే అనధికారికంగా 60 ఎకరాల్లో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ఉందో ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి ఆ ఫామ్ హౌస్తో పాటు అనధికారికంగా నిర్మించినటువంటి 6 అంతస్తుల భవనాన్ని మాత్రమే కూల్చివేస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించడం జరిగింది. సతీష్.